వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి బాల వినోదిని వ్యాఖ్య 111వ భాగం 8/2/26 అరణ్యకాండ. నలభై 7వ సర్గ. రావణేన తు వైదేహీ తదా స్పృష్టా జిహీర్షుణ పరివ్రాజక రూపేణ శశంసాత్మనమాత్మన. తనను అపహరించటానికై కోరుతున్న సన్యాసి రూపం ధరించిన రావణుడు అలా అడగగా సీత తనను గురించి తాను ఇలా చెప్పేది: బ్రాహ్మణశ్చాతిధాయ ఆతిథిశ్చాయ అనుక్తో హి స పీతమాం ఇది ధాత్వా ముహూర్తం తు సీతావచనమబ్రవీత్. ఇతడు బ్రాహ్మణుడు, అతిథిగా కూడా వచ్చాడు. నేను చెప్పకపోతే శపించవచ్చు అని క్షణకాలం ఆలోచించి ఇలా చెప్పింది: దుహితాజనకస్యాహం మైథిలస్య మహాత్మన సీతానాం నాస్మి భద్రంతే రామభార్యా ద్విజోత్తమం. బ్రాహ్మణోత్తమ, నేను మిథిలాధిపతి అయిన మహాత్ముడ జనకుని కూతుర్ని, రాముడి భార్యను. నా పేరు సీత. నీకు క్షేమం కలుగుగాక. ఉషిత్వా 12 సమా ఇక్ష్వాకూణాం నివేశని భుంజానాం మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని. నేను సకల భోగాలు సమృద్ధిగా లభించగా మనుష్యులు ఏ ఏ భోగాలు అనుభవించగలరు ఆ భోగాలన్నీ అనుభవిస్తూ 12 ఇక్ష్వాకు వంశీయకుడైన దశరథుని గృహంలో ఉన్న, అంటే 12 కాపురం సుఖజీవనం అంటారు. తతస్తయోదశే వర్షే రాజామంత్రయత ప్రభు అభిషేచయితుం రామం సమేతో రాజమంత్రిభిః. 13వ సంవత్సరంలో ప్రభువైన దశరథ మహారాజు మా మామగారు రాముడికి పట్టాభిషేకం చెయ్యాలని తన మంత్రులతో ఆలోచించారు. తస్మిన్ సంభ్రియమాణే తు రాఘవస్యాభిషేచని కైకేయీ నామ భర్తారం ఆర్యాసాయాచతే వరం. రాముడికి పట్టాభిషేకం చేసే ఏర్పాట్లు జరుగుతుండగా మా అత్తగారైనటువంటి కైకేయి వరాన్ని ఆయన్ని కోరి, ప్రతిగృహ్యాతు కైకేయీ స్వసురం సుకృతేనమి మమ ప్రవ్రజానం భర్తుర్భరతస్యాభిషేచనం ద్వావతాయాచర భర్తారం సత్యసంధం నృపోత్తమం. కైకేయి తాను పూర్వం చేసిన ఉపకారాన్ని చూపించి మా మామగారిని నిర్బంధించి నా భర్త అయిన రాముణ్ణి అరణ్యానికి పంపడం, మా మరది భరతుడికి రాజ్యాభిషేకం చేయటమని 2 వరాలు ఇమ్మని సత్యసంధుడు తన భర్త అయిన దశరథ మహారాజుని మా చిన్నత్త కోరి, దాజ్యభోచ్చేన జగ్న స్వప్నేన పాశ్యేచ కథరంచనం ఏష మే జీవిత శాంతో రామో యజ్జభిషిచ్యతే. ఇప్పుడు రాముడికి పట్టాభిషేకం చేస్తే ఏమైనా నేను అన్నం తినను, నీళ్లు తాగను, నిద్రపోడు. ఇది నా జీవితానికి అంతం అని ఆమె శఠించి బెదిరించి, అది ఇది బ్రువాణం కైకేయీం ససురో మేన మానద అయాచతార్థైర అన్వైర్ధైర్న యాచనాం చకారద. ఈ విధంగా పలుకుతున్న కైక మాటలు విని సత్కారాలు చేసే మా మామగారు నిజమైన సుఖాలనిచ్చే ధనాలు ఇస్తానని చెప్పి ఎంత ప్రార్థించినా ఆమె వినల. మమ భర్త మహాతేజ వయసా 25 18 వర్షాని మమ జన్మని గణ్యతే. ఆనాటికి నా భర్త వయస్సు 25, నా వయసు 18, 7 వయస్సు అన్నమాట. ఈ శ్లోకం ప్రాచ్యప్రతిలో లేదట. రామేతి కథితో లోకే గుణవాన్ సత్యవాన్ శుచి విశాలాక్షో మహాబాహు సర్వభూతహితే రతః.
రాముడనే పేరుతో లోక ప్రసిద్ధుడైన నా భర్త సుగుణవంతుడు, సత్యసంధుడు, మనోవాక్కాయాలలో పరిశుద్ధుడు, విశాల నేత్రుడు, గొప్ప బాహువులు కలవాడు, సకల భూతాలకు హితం చేకూర్చే ఆసక్తి ఉన్నవాడు. కామార్థస్తు మహాతేజ పితా దశరథస్వయం కైకేయ్యా ప్రియ కామార్థం తం రామం నాభ్యశేచయత్. మహాతేజస్యాది అయిన దశరథ కామార్థుడై కైకేయి ప్రియాన్ని చెయ్యటానికి స్వయంగా రాముణ్ణి రాజ్యాభిషిక్తుని చెయ్యలేకపోయా. అభిషేకాయ తుసితు పితు సమీపం రామమాగతం కైకేయీ మమ భర్తారం ఇచ్చువాచ ధృతం వచః. నా భర్త రాముడు అభిషేక నిమిత్తం తండ్రి దగ్గరకు వెళ్ళిన కైకేయి నిశ్చితంగా ఇలా చెప్పింది. తప పౌత్ర సమాజ్ఞప్తాం మమ తవ పిత్రా సమాజ్ఞప్తం మమ ఆదరస్తృణు రాఘవ భరతాయ తదాతవ్య ఇదం రాజ్యమకంటక. రామా నీ తండ్రి ఆజ్ఞాపించిన విషయం విను. శత్రుబాధ లేని ఈ రాజ్యాన్ని భరతుడికి ఇవ్వాలి. త్వై ఖలు వంతవ్యం నవవర్షాణి పంచజ వనే ప్రవ్రజ కాకుత్సాపితరం మోచయాతృతాన్. రామా నువ్వు 14 ఏళ్ళు అరణ్యాల్లో ఉండాలి. అందుచేత నీవు వనాలకు వెళ్ళ. నీ తండ్రిని అసత్యం నుండి నువ్వే కాపాడుకో. అదే తద్ధేత్యుక్త్వాచ తాం రామ కైకేయీ మకుతో భయః చకార దద్వజస్తస్యా మమ భర్తా దృఢవ్రతః. దేనికి భయపడని వాడు దృఢ నిశ్చయం కలవాడైనటువంటి మా ఆయన రాముడు అలాగే చేస్తానని ఆమెకి మాట ఇచ్చి ఆమె మాట ప్రకారం చేసి దద్యాన్న ప్రతిగృహణీయాత్సత్యం బ్రూయాన్న చానృతం ఏతద్బ్రాహ్మణ రామస్యాధృతం వ్రతమనుత్తం. బ్రాహ్మణ రాముడు ఇతరులకు దానం చేస్తాడు కాదు, తానిప్పుడు ఇతరుల నుంచి ఏది గ్రహించడు, ప్రతిగ్రహించడు. సత్యమే మాట్లాడతాడు. మూర్తీభవించిన సత్యం రాముడంటే అసత్యాన్ని మాట్లాడు. ఇది రాముడికి అత్యుత్తమైన స్థిరమైన నియమం. తస్య భ్రాతాతు ద్వైమాత్రో లక్ష్మణో నామ వీర్యవాన్ రామస్య పురుష వ్యాఘ్ర సహాయ సమరే రిహా. పరాక్రమశాలి పురుష శ్రేష్ఠుడు, యుద్ధంలో శత్రు సంహారం చెయ్యగలవాడు అయిన లక్ష్మణుడు రాముడికి సమతితం. అతడు రాముడికి యుద్ధంలో సహాయం చేస్తూ ఉన్నాడు. అభ్రాత్ర లక్ష్మణో రామా ధర్మచారి దృఢవ్రత అన్వగచ్చద్ధనుష్పాణి ప్రవ్రజంతం మయా సహ. ధర్మం ఆచరించేవాడు, దృఢ నియమాలు గలవాడు అయిన లక్ష్మణుడనే పేరు గల సోదరుడు మా మరి నాతో కలిసి అరణ్యానికి వెళుతున్న రాముడిని వెనక ధనుస్సు ధరించి అరణ్యానికి తాను కూడా వచ్చి జటీ తాపస రూపేణ మయా సహనుజ ప్రవిష్టో దండకార్యంజం ధర్మ నిత్యో జితేంద్రియ. నిత్యము ధర్మాన్ని ఆచరిస్తూ స్వాచరించే స్వభావం ఉన్నవాడు,
జితేంద్రుడైన రాముడు జటాధారి అయి నాతో తమ్ముడితో కలిసి దండకారణ్యానికి వచ్చి ఏ వయం ప్రచుదా రాజ్యై కైకేయాస్తు కృతే కృత తయ విచరము విచర విచార విచ రామో ద్విజశ్రేష్ఠ వనం గంభీరమోజసా. బ్రాహ్మణ శ్రేష్ఠ మేము ముగ్గురం కైకేయి మూలంగా రాజ్యభ్రష్టుల కేవలం బల సహాయంతో ఈ గంభీరమైన వనంలో సంచరిస్తున్నాం. సమాశ్వసన ముహూర్తంతో శక్యం వస్తు మిహద్వయం ఆగమిష్యతి మే భర్తావన్యమాదాయ పుష్కలం దుర్వన్ గోధా వరాహాంశ హత్వా దాయామిషాన్ బహూన్. ఒక్క ముహూర్త కాలం ఆగయ్య, నువ్వు ఇక్కడే ఉండొచ్చు. నా భర్త జింకలను ఉడుమలను వరాకాలను చంపి వాటి మాంసాలను ఇంకా ఇతర వంజ పదార్థాలు సమృద్ధిగా తీసుకురావటానికి వెళ్ళా. నత్వం నామ చ గోత్రం చ కులం చక్ష్వతత్వత ఏకశ్చ దండకారణ్యే కిమర్థం చరసి ద్విజ. అడిగింది ఇప్పుడు. బ్రాహ్మణ, నువ్వు నీ పేరు, గోత్రం, కులం యథార్థంగా చెప్పు. నిజం. నువ్వు ఒంటరిగా ఈ దండకారణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు? ఏం కర్మ పట్టింది నీకు? ఏవం బ్రువంచాం సీతాయాం రామపత్న్యాం మహాబల ప్రత్యువాచోత్తరం తీవ్రం రావణో రాక్షసాధిప. రాముడి భార్య అయిన సీత మాటలు విని మహాబలశాలి రాక్షస ప్రభువై రావణుడు తీవ్రంగా బదులు చెప్పి ఏన విత్రాసితాలోకా సదేవా అసురా పన్నగాహ అహం తు రావణో నామ సీతే రక్షో గణేశ్వర. నేను సీత, నేను దేవ అసుర పన్నగొలతో సకల లోకాలని గడ్డలాడించగలిగిన రాక్షస రాజైన రావణుణ్ణి. తాం తు కాంచనవర్ణాభాం దృష్ట్వా కౌశేయమాశ రతిం స్వకేశురారేషు నాధిగచ్చామ్యనిందితే. కనుక నిన్ను చూస్తే దోషాలు లేకుండా బంగారు రంగు కాంతి పట్టుబట్టలు ధరించి ఉన్న నిన్ను చూశాక నా భార్యల నుండి ఆనందం పొందలేకుండా ఉన్నా. బహ్వీనాముత్తమ స్త్రీణాం ఆహృతానామి తస్తతః సర్వాసామేవ భద్రంతే మమాగ్ర మహిషీ భవ. నేను ఎందరో ఉత్తమ స్త్రీలను అనేక ప్రదేశాల నుండి తెచ్చిపెట్టుకున్నా, కానీ నువ్వు వాళ్ళందరిలో ప్రధానురాలై పట్ట మహిషివి అవుతావు. చేస్తాను, నీకు మంగళం జరుగు కాగా. లంకానామ సముద్రస్య మమ మధ్యే మహాపురి సాగరేణ పరిక్షిప్తా వినిష్టా నివిష్టా నగమూర్ధని. నా నగరం పేరు లంక. ఈ సముద్ర మధ్యంలో 4 ప్రక్కల సముద్రం ఉన్న ఆ పట్టణం సర్వత్ర అగ్రాల్లో నిలబడి పర్వతాగ్రం మీద ఉంది. తత్ర సీతే మయా సార్ధం వనేషు విహరిష్యసి చారణ్యస్య వాసస్య స్పృహ యస్యసి భామిని. ఇక్కడ నువ్వు నాతో కలిసి ఉద్యానవనంలో విహరించచ్చు. అప్పుడు ఇంకా అరణ్యవాసంలో నీకు అభిలాషే ఉండదు. 15 సహస్రాణి సర్వాభరణభూషితా శైతే పరిచష్యంతి భార్యా భవసి మే యది. నాకు భార్యవైతే అన్ని విధాల అలంకారాలు అలంకరించుకొని 5000 మంది దాసీలతో సేవ చేయించుకుంటే మహద్భాగ్యం నీకు. రావణేనైవ ముక్తాదు కవితా జనకాత్మజ ప్రత్యువాచానవద్యాంగి తమనాదృక్చ రాక్షసం. ఏ దోషాలు లేని శరీరం గల సీత రావణుడి మాటలు కోపంతో రావణుడు నిందిస్తూ ఇలా
మహాగిరిమివాకంభ్యం మహేంద్ర సదుషపతి మహోదధిమివాక్షోభ్యం అహం రామ మనోవ్రత. ఏమిట్రా ఏమనుకుంటున్నా? నా భర్త రాముడు మహాపర్వతంలాగా కదల్చశక్యం కానివాడు, మహేంద్రుడి లాంటివాడు, మహాసముద్రాలను క్షోభించేసే శక్తి ఉన్నవాడు. అలాంటి రాముడి విషయంలో వ్రతం కలద్దాని అంటే రాముడే నా భర్త అనే వ్రతం నేను చేస్తాను. సర్వలక్షణ సంపన్నం యగ్రోధ పరిమండల సత్యసంధం మహాభాగం అహం రామ మనువ్రత. అది ఈ అహం రామ మనువ్రత అనేది ప్రతి శ్లోకంలో చివరిలో వస్తుంది. ఇక నుంచి ఇందాకొచ్చింది మళ్ళా. రాముడు సర్వలక్షణ సంపన్నుడు, వటవృక్షం కావాల ఆశ్రితులకు. యగ్రోధం అంటే వటవృక్షం లాగా ఆశ్రితులకు సుఖం కలిగించేవాడు, సత్యసంధుడు, మహాభాగ్యవంతుడు. నేను అలాంటి రాముణ్ణి మాత్రమే అనుసరించే వ్రతం కలదాన్ని. మహాబాహుం మహోరస్కం సింహ విక్రాంతగామినం నృసింహం సింహ సంకాశం అహం రామ మనోవ్రత. మహాబాహు విశాల వక్షస్థలుడు, నరులలో శ్రేష్ఠుడు, సింహం లాంటివాడు, సింహంలా నడిచేవాడు. నేను అలాంటి రాముడి అందే వ్రతం కలదానిని. పూర్ణచంద్రాననం రామం రాజవచ్చం జితేంద్రియం పృథుకీర్తిం మహాత్మానం అహం రామ మనోవ్రత. రాకుమారుడైన రాముడు పూర్ణచంద్రం లాంటి ముఖం కలవాడు, ఇంద్రియాలు జయించినవాడు, గొప్ప కీర్తి గల అలాంటి రాముడి మీదే నా నియమం వ్రతమంతా. త్వం పురజన్ముఖి మామిచ్చసి సుదుర్లభం నాహం శాక్యాత్మయా సృష్టు ఆదిత్య ప్రభా యథా. రావణ ప్రియురాలైన భార్యను కోరుతున్న మందమైన ఆయుర్దాయం కల నువ్వు నిజంగా అనేకాలైన బంగారు వృక్షాలను చూస్తున్నావు. ఆసన్నమైన వాళ్ళకి బంగారు వృక్షాలు కళ్ళు కనబడతాయి, లేకపోతే మామూలు వృక్షాలు బంగారంలాగా కనుక నీకు కూడా అలాగే ఉంది అన్నట్టండి. క్షుదితస్య హి సింహస్య మృగశత్రోస్పరస్విన ఆసీ విషస్య వదనాత్ దంష్ట్రామాదాతు మిచ్చసి. మృగాలకు శత్రువులు చాలా బలం కలది అయినా ఆకలి ఉంటే సింహం కోరను, మహాసర్పం కోరను, లాగాలని కోరుతున్నావు. మందరం పర్వత శ్రేష్టం పాణినాహత్తుమిచ్చది కాలకూటం విషం పీత్వా స్వస్తిమాన్ గంతుమిచ్చసి. నువ్వు పర్వతాలలో శ్రేష్టమైన మందర పర్వతాన్ని హస్తంతో గ్రహించాలని కోరుతున్నావురా. అత్యాశని కాలకూట విషంతాగి సుఖంగా ఉండాలనుకుంటున్నావు. అక్షిసూచ్యా ప్రమృజసి యుహయాక్షిచ క్షరం రాఘవస్య ప్రియాం భార్యాం యోధి గంతుం త్వమిచ్చసి. రాముడి ప్రియ భార్య అయిన సీతను పొందాలనే కోరికతో ఉన్నవు. నువ్వు సూదితో నీ కళ్ళను నువ్వే పొడుచుకుంటున్నావు, నాలుకతో మంగలి కత్తి నాకుతున్నావు. అపజస్య శిరాంకంటే సముద్రం తత్వమిచ్చది సూర్యాచంద్రమసౌచౌభౌ పాణిభ్యాం హత్తుమిచ్చది. యో రామస్య ప్రియాం భార్యాం ప్రదర్శయితు మిచ్చసి. నువ్వు ఉత్తమ చరిత్రవంతురాలైన రాముడి భార్యను హరించాలని కోరుతున్నావు. అది ఎలా ఉందంటే మండుతున్న అగ్నిని చూసి దాని బట్టలు కట్టుకుందాం, మూట కట్టుకు తీసుకెళ్దాం అన్నట్టుగా ఉందిరా నీ బతుకు బస్టాండ్.
అయోముఖానాం శూలానాం అగ్రే చేరితుమిచ్చ రామస్య సదృశీం భార్య యోధికంతుం త్వమిచ్చసి. రాముడికి తగిన అతడి భార్యని పొందుతున్నావంటే నువ్వు ఇనుప కొనలున్నటువంటి శూలాల చివర భాగం మీద నడవాలని భావిస్తున్నట్టుగా ఉంది. చస్తావు దాంతో తగి. యదంతరం సింహశృగాలయోర్వని యదంతరం శందినికా సముద్ర సూరాగ్ర్య శౌవీర కయోర్యదంతరం తదంతరం వై తవ రాఘవస్య చ. వనాలలో నివసించే సింహానికి నక్కకి ఎంత తేడా ఉందో, నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉందో. భిన్న బోధికాలవ, చిన్న బోధికాలవ అంటే చిన్న పంటకాలు. సముద్రానికి ఎంత తేడా ఉందో, ఉత్తమమైన మద్యానికి కడుగు నీళ్ళకి అంటే నీళ్లు బియ్యం కడుగు నీళ్ళు అంటాం, అది ఎంత తేడా ఉందో నీకు రాముడికి అంత తేడా ఉందిరా అబ్బాయి. యదంతరం కంచన సీసలోకయో యదంతరం చందన వారి పంకయో యదంతరం హస్తి బిలాలయోర్ వనే తదంతరం దశరథేస్తనైవాచ. బంగారానికి సీసానికి ఎంత భేదం, మంచి గంధం గల నీటికి బురదకు ఎంత తేడా ఉందో, వనంలో నివసించే ఏనుక్కి పిల్లికి ఎంత తేడా ఉంది, నీకు రాముడికి అంత తేడా ఉందిరా. యదంతరం మాయసవైన తేయయో అదంతరం మద్గ మయూరయోరపి యదంతరం సారసగృద్ధయోర్వనే తదంతరం దాశరథేస్తవైచవచ. కాకి గరుత్మంతుడికి ఎంత భేదం, నువ్వు కాకి ఆయన గరుత్. నీటి కాకి నమలికి ఎంత తేడా, నువ్వు నీటి కాకి ఆయన నవ. అడవులలో హంసకు గద్దకు ఎంత తేడా, నువ్వు గద్ద ఆయన హంస. రాముడికి నీకు అంత తేడారా. తస్మిన్ సహస్రాక్షరమప్రభావే రామే స్థితే కార్ముక బాణ యౌత బాణౌ హృతాభిదేహం స జలాం గమిష్యే వజ్రం యథా మక్షికయావగీర్ణం. నువ్వు నన్ను అపహరించిన ఇంద్రుడితో సమాన తేజంగల రాముడు ధనుర్బాణాలు ధరించి నిలబడితే ఈగ మింగిన వజ్రంలాగా నువ్వు నన్ను జీర్ణించుకోలేక వదిలేయాలరా, కక్కుకోవాలి. ఇతీవ తద్వాక్యమదుష్టభావ సుదుష్టముక్త్వా రజనీచరంతం గత్ర ప్రకంపయాద్యధితా బభూవ పతోద్ధతా సా కదలీవ తన్వీ. పరిశుద్ధమైన మనోభావాలు గల సీత చాలా దుష్టుడైన రాక్షసుడితో ఇలా చెప్పు. గాలికి ఊపివేయబడిన అరటి చెట్టు అలా శరీరం వణకిపోగా వ్యధ చెంది. తాం వేపమానాముపరక్షసీతాం నసావణో మృత్యు సమప్రభావ కులం బలం నామ చ కర్మ చాత్మనః సమాచచక్షే భయకారణార్థం. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే వాల్మీకే ఆదికావ్య ఆరణ్యకాండే 47 సర్గః. మృత్యుదేవతతో సమానమైన ప్రభావం గలవాడు గల రావణుడు వణికిపోతున్న ఆ సీతను చూసి ఆమెను భయం కలిగి ఉన్నటువంటి ఆమె భయాన్ని చూసి అక్కడే పడున్న చచ్చిపోయిన జంతువుని చూసి తన కులం బలం కర్మ గురించి చెప్పారు. ఇది వాల్మీకి రామాయణంలో అరణ్యకాండలో
7వ సర్గ సమాప్తం. 48. ఏవం బ్రువంత్యాం సీతాయాం సంరబ్ధ పరుషం వచః లలాటే బృకుటాం కృత్వా రావణ ప్రత్యువాచ. రావణుడు సీత మాటలు విని కోపంతో కనుబొమ్మలు విరిచి పరుషంగా ఇలా విరిచి, భ్రాత్రా వైశ్రవణస్యాహం సాపజ్ఞో వరవనిని రావణో నామ భద్రంతే దశగ్రీవ ప్రతాపవాన్. నీ గొప్ప నువ్వు చెప్పావు, నా గొప్ప నేను చెప్తున్నా. నీకు శుభం. 10 కంఠాల కలవ ప్రతాపవంతుడైన నేను కుబేరుడి సపతి తమ్ముణ్ణి, రావణుడని లోక ప్రసిద్ధుణ్ణి. యస్య దేవాః సగంధర్వాః పిశాచ పతగ ఉరగాః విద్రవంతి భయాద్భీత మృత్యోర్మిమ సదా ప్రజాః. మృత్యువులకు భయపడి జనులు పారిపోయినట్టు నన్ను చూసి భయపడి దేవతలు, గంధర్వులు, పిశాచాలు, పగడాలు మొదలైనవన్నీ కూడా, ఉరగాలు మొదలైనవన్నీ దూరంగా పారిపోయినదు. పౌరాక్రమంగా యుద్ధం చేయడానికి ఏమాత్రం ఇష్టపడకుండా వంశనాశం, కులానాశనం ఎందుకని వాళ్ళ గృహాలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోయారు. ఏన వైశ్రవణే రాజా ద్వైమాత్ర కారణాంతరే ద్వంద్వమాసాదిత క్రోధార్దనే విక్రమ్య నిర్జిత. నేను కారణాంతరం చేత కోపించి నా సవతి తల్లి కుమారుడైన కుబేరుడితో యుద్ధం చేసి పరాక్రమంతో వాణ్ణి జయించా. యద్భర్తయాతః పరిత్యజ్య స్వమభిస్థానం అబుద్ధిమత్ కైలాసం పర్వతశ్రేష్టమభ్యామధ్యాతే నరవాహనః. కుబేరుడు నాకు భయం చేత పీడితుడై ఐశ్వర్య సంపన్నుడై తన నివాస నగరాన్ని విడిచి పర్వత శ్రేష్టమైన కైలాసం మీద ఉంటున్నాడు. వాడి వాహనం మనిషి. యస్య తత్పుష్పకం నామా విమానం కామగం శుభం వీర్యాదేవార్జితం భద్రే ఏన భూమి విహాయనం. మంగళప్రదురాలా ఇచ్ఛానుసారంగా ప్రయాణం చేస్తే నేనే మహాప్రదమైనటువంటి పుష్పకమనేటువంటి ఈ వాళ్ళ మంచి పట్టణానికి మహారాజుకి ఏ కానుక ఇస్తారో, ఏ కోవరి కోరుతారో ఆ కోరికలన్నీ తీర్చేసేస్తున్నాడు రావణాసురుడు. మమ సంజాత రోషస్య ముఖం దృష్ట్వైవ చ మైథిలీ విద్రవంతి పరిత్రస్తాః సురాః శుక్ర పురోగమాః. నాకు కోపం వచ్చి నట్లు చూడగానే భయపడిపోయి దేవేంద్రుడు మొదలైన దేవతలంతా తక్కువ పారిపోవాల్సిందే. ఎత్ర తిష్టామ్యహం తత్ర మారుతో వాతి శంకిత తీవ్రాంశు శిశిరాంశుశ్చ భయాత్ సంపజ్యతే రవి. నేను ఎక్కడ ఉంటే అక్కడ వాయువు భయపడుతూ వీసాలి. తీవ్ర కిరణుడైనటువంటి సూర్యుడు తన కిరణాలను చల్లగా ఉంచుకోవాలి, లేకపోతే నా పనులు అయిపోతుంది. నిష్కరంప పత్రాంతరవో నద్యస్య స్థివితోదకాః భవంతి యత్ర యత్రాహం తిష్టామి విచరామి చ. నేనెక్కడ ఉంటే ఎక్కడ సంచరిస్తానో అక్కడ చెట్లు ఆకులు కూడా కదలవు. నదులు చాలా మందంగా వేగం అసలు చూపించవు నేనున్నంత వరకు. మమ పాఠే సముద్రస్య లంకా నామ పురీ శుభ సంపూర్ణ రాక్షసైర్ఘోరై
యథేంద్రస్య అమరావతి. సుందరమైన నా లంకా పట్టణం ఇంద్రుడి అమరావతి లాంటిది. భయంకరాలైన రాక్షసులతో నిండిన ఆ పట్టణం రాక్షసానికి న్యాయంగా ఆనందాన్ని కలిగించే పట్టణం అది. ప్రాకారేణ పరిక్షిప్తా పాండురేణ విరాజత హేమకక్షాపురీ రమ్య వైడూర్యమయ తోరణ. సుందరమైన ప్రాకారం, దానిలో బంగారు మేడ, వైడూర్యమణి వికార అయిన తోరణాలు ఉన్నాయి దానికి. హంచస్వ రథ అస్త్యస్వ రథ సంబాధ తూర్యనాద వినాదిన సర్వకాల ఫలైవృక్షై సంకులోద్యాన శోభిత. నా లంకా పట్టణం ఏనుగులతో, అశ్వాలతో, రథాలతో కిక్కిరిసు మంగళవాద్యాల ధ్వనులు మారుమోగు. అన్ని కాలాలలో ఫలాలిచ్చే వృక్షాలతో నిండిన ఉద్యానవనాలతో శోభిల్లుతూ ఉంటాయి. తత్వం వసతి సీతే రాజపుత్రిమయా సహ న స్మరిష్యతి రాజీనాం మానుషీనాం మనస్విని. రాజపుత్రివి, మానవంతురాలు అయిన సీతా, నువ్వు అక్కడ ఉండొచ్చు. నాతో కలిసి లంకా పట్టణంలో నివసిస్తే మనుష్య స్త్రీలనెవ్వరినీ స్మరించవు. ఇంకా భుంజానాం మానుషాన్ భోగాన్ దివ్యాం చ వరవన్నిని న స్మరిష్యతి రామస్య మానుషస్య గతాయుషః. సీతా, మనుష్యులకు లభించే భోగాలు, దేవతలకు లభించే భోగాలు అనుభవిస్తూ నువ్వు నీ ఆయుర్దాయం చెల్లిపోయేదా సామాన్య మానవుడైన రాముణ్ణి కలలో కూడా స్మరించవు. స్థాపయిత్వా ప్రియం పుత్రం రాజ్ఞా దశరథేన మందవీర్య సుతో జ్యేష్ఠస్తతః ప్రస్థాపితో వనం. రాముడు జ్యేష్ఠపుత్రుడే అయిన అల్పమైన పరాక్రమం కలవాడవటం చెప్పి దశరథ మహారాజు తన పిత్రుడైన ప్రియపుత్రుడైన భారతుడికి రాజ్యమిచ్చి మీ ఆయన్ని అరణ్యాలకు తోలేశాడు. తేనకి భ్రష్టరాజ్యేన రామేణ గతచేతసాం కరిష్యసి విశాలాక్షే తాపసేన తపస్వినా. విశాలాక్షి సీత, రాముడు రాజ్యశ్రేష్ఠుడు, రాజ్యభ్రష్టుడు, బుద్ధివిహీన్, దీనుడు. ఇప్పుడు ప్రస్తుతం ముని వృత్తిలో. అలాంటి వాడితో నీకేమిటి సుఖం? సర్వరాక్షస భర్తారం కామాక్షయమిహాగతం న మన్మథ శరావిష్టం ప్రత్యాఖ్యాతుం త్వమర్హసి. నేను ఊర్వశి కాళ్ళ మీద పడిన పురూరవుణ్ణి నిరాకరించి పశ్చాత్తాపం చెందినట్టు నువ్వు నన్ను కూడా నిరాకరిస్తే నీ బతి పశ్చాత్తాపమే మిగులు. అంగుళ్యా న సమో రాము మమ యుద్ధే స న మానుష తవ భాగ్యేన సంప్రాప్తం భజస్వ వరవన్నిని. మానవమాత్రుడైన రాముడు యుద్ధంలో నా వేలికి కూడా సరిపో. నువ్వు నీ అదృష్టవశం చేత ఇక్కడికి వచ్చావు. నీ అదృష్టం పండి నేనొచ్చా. అలాంటి నన్ను తీసుకో, స్వీకరించు. ఏవ ముక్తాదు వైదేహీ క్రుద్ధా సంరక్తలోచన
అబ్రవీత్ పరుషం వాక్యం రహితే రాక్షసాధివం. సీత ఆ మాటలు విని కోపం ఎర్రబడ్డ కళ్ళు కలది. జనశూన్యమైన ఆ ప్రదేశంలో రాక్షసాధిపుడైన రావణుడితో ఇలా అన్నది. కథం వైశ్రవణం దేవం సర్వభూత నమస్కృతం భ్రాతరం వ్యపదిశ్య స్వ అశుభం కర్తుమిచ్చసి. సకల ప్రాణుల చేత నమస్కరింపబడిన వైశ్రవణుడంటే కుబేరు నీ తమ్ముడు అని కని చెప్పుకుంటూ తమ్ముడు అన్న సోదరుడు అని చెప్పుకుంటూ నువ్వు ఈ అకార్యాలు ఎలా చేస్తున్నావురా అన. అవశ్యం వినదిష్యంతి సర్వే రావణ రాక్షసా ఏషాం త్వం కర్కశూరాయ దుర్బుద్ధి అజితేంద్రియ దుర్బుద్ధి అజితేంద్రియ. క్రూరుడైన దుర్బుద్ధి కల రావణ ఇంద్రియ నిగ్రహం లేనివాడు అయిన నువ్వు రాజుగా ఉంటే నీ వంశం రాక్షస వంశమంతా నాప్సింపైపోవడం మటాష్ అంటమే. అది అనహృత్య శచీ భార్యాం శక్యమిందస్య జీవిత నచ రామస్య భార్యం మాపనీయాస్తి జీవితం. ఇంద్రుడి భార్య శచీదేవిని అపహరించైన బతకచ్చబడే, కానీ రాముడి భార్య నన్ను అపహరిస్తే వాడికి ఇంకా బతుకైపోయినట్టు. ఆ రోజే చివరి. జీవేశ్వరం వజ్రధరస్య హస్త క్షతి శశీం ప్రకృష్యా ప్రతిరూపరూపం నా మాదృశీం రాక్షస దూషయిత్వా సీతామృతస్యాపి తవాస్తి మోక్షః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకే ఆదికావ్యే అరణ్యకాండే 48 సర్గః. సాటిలేని సౌందర్యం గల శచీదేవి వజ్రాయుధం ధరించిన ఇంద్రుడి హస్తం నుండి బలాత్కారం అపహరించుకొని పోయి కూడా చిరకాలం బతకచ్చేమో కానీ నాలాంటి దానిని దూషిస్తే నువ్వు అమృతం తాగినా కూడా నీకు విడుదల ఉండదు, చావు తప్పదు. 48వ సర్గ అయిపోయింది. 49. సీతాయావజనం కృత్వా దశగ్రీవః ప్రతాపవాన్ హస్తే హస్తం సమాగత్య శకార సుమహద్వపుః. ప్రభావంతుడైనటువంటి ప్రతాపవంతుడైన రావణుడు సీత మాటలు ఒక చేతితో మరొక చేటు చేసుకొని సరచి శబ్దం అన్నమాట. ఇట్లా పెద్దగా శబ్దం నా మైథిలీం పునర్వాక్యం బభాషే వాక్యకోవిద నోన్మత్తయా సుతౌ మన్యే మమ వీర్య పరాక్రమౌ. మాటలలో నేర్పరి అయిన రావణాసురుడు సీతతో మళ్ళా ఇలా నీకు పిచ్చి వేచిందంటున్నారు ఈ మధ్య, పిచ్చి పుట్టినట్టుగా. అంచేతనే నా వీర్యాన్ని పరాక్రమాన్ని గురించి నేను ఎంత వర్ణించి చెప్పిన నీకేం ఎక్కటల్లా లైట్ తీసుకుంటున్నా. ఉజ్జహేయం భుజాభ్యాంతు మేదినీమంబరే స్థిత అతిధేయం సముద్రంచ హన్యామృత్యుం రణే స్థిత. ఆకాశంలో నిలిచి 2 చేతులు భూమిని ఎత్తి మోస్తా, సముద్రాన్ని తాగేస్తా, యుద్ధరంగంలో నిలబడి మృత్యువుని కూడా చంపేస్తా. అర్కం రుంధ్యాం శరై తీక్ష్ణై భింజామి మహీత కామరూపిణమున్మత్తే వశ్య మాం కామదం పతి. నా సంగతి ఏమిటో నీతే. సూర్యుని అడ్డగిస్తే తీక్షణమైన బాణాలతో భూమిని బద్దలు కొట్ట. పిచ్చిదాన ఇచ్ఛానుసారంగా ఏ రూపం కావాలని ఆ రూపం ధరించగా నీ కోరికలని తీర్చగలవాడు నీ భర్తనైన నన్ను తోడు. ఏవ ముక్తవతస్తస్య సూర్యకల్పే శిఖౌరభి
వృద్ధస్య హరివర్యంతే రక్తే నేత్రే బభూవతు. కోపించి ఆ విధంగా మాట్లాడుతున్న రావణ్ సూర్యుడిలా ఉన్నవి అగ్ని కాంతి వంటి కాంతిగల్ నల్లని చివర భాగాలు అయిన క్షేత్రాలు నేత్రాలు ఎర్రబడ్డాయి. సజ్జ సౌమ్యం పరిత్యజ్య భిక్షురూపం సమ్మతం స్వం రూపం కాలరూపాభం భేజే వైశ్రవణానుజ. రావణుడు సౌమ్యుడు పూజనీయుడు అయిన సన్యాసి రూపాన్ని వరి యమరూపం వంటి తన రూపాన్ని యథార్థ రూపాన్ని పొందారు. సంరక్తనయన శ్రీవాం తప్త కాంచన భూషణ క్రోధేన మహితావిష్టో నీలజీమూత సన్నిభ దశాస్య కార్ముకి బాణీ బభూవ క్షణదాచరాః. అధిక కోపంతో అతడి 10 తలలు గల రాక్షసుడుగా మారిపోయి శోభాయుక్తుడై వాడి నేత్రాలు ఎర్రగా అతడు బంగారు ఆభరణాలు ధరించాడు. నల్లని మేఘంలాగా శరీరం ఉంది. ధనుర్బాణాలు ధరించి నా పరివ్రాజక ఛద్మా మహాకాయో విహాయ తత్ ప్రతిపజ్య స్వకం రూపం రావణో రాక్షసాధిప సంరక్తనయన క్రోధాజ్జీమూత నిచయ ప్రభ రక్తాంబర ధర స్తన్థౌ స్త్రీరత్నం ప్రేక్షమైధిరి. రక్తాంబరచరస్థస్థౌ అనేది రాక్షసరాజైన రావణ్ కపట పరివ్రాజక రూపాన్ని సన్యాసి రూపాన్ని వదిలి పెద్ద శరీరం ధరి కోపంచే ఎర్రబడిన నేత్రాల మేఘ సముదాయం వంటి శరీర కాంతి ఎర్రటి వస్త్రాన్ని ధరి స్త్రీలలో శ్రేష్ఠురాలైన సీతను చూస్తూ నిలబడి తామసితకేశాంతం భాస్కరస్య ప్రభామివ వసనాభరణోపేతం మైథిలిం రావణోబ్రవీత్. మంచి వస్త్రాలు ఆభరణాలు ధరి నల్లని కేశపాశాలు గని సూర్యకాంతిలాగా ప్రకాశిస్తారు. ఆ సీతతో రావణుడు ఇలా త్రిషులోకేషు విఖ్యాతం యది భర్తారమిచ్చది మామాస్తయవరారోహి తవాహం సదృశః పతి. అందమైన కడి ప్రదేశం కలదానా, నీకు 3 లోకాలు ప్రసిద్ధుడైన భర్త కావాలని అనుకుంటే నన్నే ఆశ్రయించు. నీకు భర్త అవటానికి తగిన వాణ్ణి నేను. మాం భజత్వ చిరాయ త్వమహం శ్లాఘ్య పతిస్తవ నైవ బాహు క్వచిద్రభ్యే కరిష్యే తవ విప్రియం త్యజ్యతాం మానుషే భావు మయి భావ ప్రణీయతాం. నువ్వు చాలా కాలం నా సహచరివిగా ఉండు, నేను నీకు శ్లాఘమైన భక్తనవుతా. ఓ మంగళప్రదురాలా, నీకెప్పుడు అప్రియం ఏదీ చెయ్య. మానవుడైన రాముడి నుండి నీ మనస్సు మరల్చు, నాపై ఉంది. రాజ్యాచ్యుతము సిద్ధార్థం రామం పరిమితాయుషం కైర్ గుణైర్ అనురక్తాయే మూఢే పండితమాని యః స్త్రియా వచనాద్రాజ్యం విహాయ సుహృజ్జన అస్మిన్ వ్యాళానుచరితేవని శరతి దుర్మతి. తెలివిగల దానివని అనుకునేవో తెలివి తక్కువ దానాసీత. ఏ రాముడు బుద్ధి విహీనుడై స్త్రీ మాటలు విని రాజ్య స్నేహాలు వదిలిపెట్టి ఈ క్రూర ముగాలతో ఉండిన అరణ్యంలో తిరుగుతున్నాడు. అలాంటి రాజ్యభ్రష్టుడు, నిష్ప్రయోజన, అల్పాయుద్ధాయవంతుడు అయిన రాముడు ఏ సుగుణ గురించి ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది, ఇంకా కాపురం చేస్తుంది.
ఇత్యుక్త్వా మైథిలీం వాక్యం ప్రియార్హాం ప్రియపాదినిం అధిగమ్య సుదుస్తాత్మా రాక్షస కామమోహిత జగ్రాహ రావణ సీతాం బుధ కే రోహిణీమివ. కామంచేత ఉళ్ళు తెలియని రావణ ప్రియమైన మాటలు తగిన ప్రియంగా మాటలాడి అయిన సీత ఈ విధంగా అని ఆ ఆకాశంలో బుధుడు రోహిణిని సమీపించి ఆమెను పట్టుకొని జగ్రాహ అంటే పట్టు. వామేన సీతాం పద్మాక్షి మూర్ధజేషు కరేణ సహ ఉర్వోస్తు దక్షిణేనైవ పరిజగ్రాహ పాణినా. రావణుడు పద్మాల వంటి నేత్రాలు కల సీత ఎడమ చేతితో కేశపాశంలు, కుడి చేతితో తొడలలో పట్టుకొని లేవదీసుకొని తం దృష్ట్వాతు మృత్యు సంకాశం తీక్ష్ణతంష్ట్రమహాభుజం ప్రాద్రవన్ గిరి సంకాశం భయాత్తావనదేవ. తీక్ష్ణాలైన కోరలు, పెద్ద పెద్ద భుజాలు, పర్వతమంత ఆకారం మృత్యువుల ఉన్న రావణుణ్ణి చూసి వనదేవతలు భయం చేత పీడింపబడి పారిపోయి. నచ మాయామయో దివ్య ఖరయుక్త స్వరస్కరస్వన ప్రత్యదృశ్యత హేమాంగు రావణస్య మహారథ. మాయా నిర్మితం అద్భుతం పరుషమైన ధ్వని కలది, బంగారు అవయవాలు కలది అయిన గాడిదలు కట్టిన రావణుడి రథం అప్పుడు మళ్ళా కనపడింది. తతస్థాం పరుషైర్వాక్యైర్ భర్త్సయన్ స మహాస్మనః అంకేనాదాయ వైదేహీం రథమారోపయత్తదా. రావణుడి చేత పట్టుకోబడి కీర్తివంతురాలైన సీత దుఃఖపీడితురాలి వనంలో దూరంగా వచ్చిన రాముణ్ణి గురించి రమా రమా అనొచ్చు. తామకామాం సకామార్థ పన్నగేంద్రవధూమివ వివేష్ట మానాం ఆదాయ ఉత్పపాతాద రావణ. సీత విషయమై కామార్తుడైన రావణ తనపై కోరికలే ఆ సీత ఆడపాముల వెలుకడి తిరిగి పోతుండగా పట్టుకొని ఆకాశంలోకి ఎగిరాడు. తతస్సా రాక్షసేంద్రేణ ప్రియమాణామహాయస భృశం చుక్రోశమత్తేవ భ్రాంతచిత్తాయథాక్తుర. రాముడి చేత ఆకాశ మార్గంలో సంచరింపబడుతున్న సీత మత్తెక్కిన దానిల చిత్తభ్రమ చెందిదై రోగపీడితురాలైందిలాగా చాలా బిక్కగా అరిచి, హా లక్ష్మణ మహాబాహు గురు చిత్త ప్రసాదక హ్రియమాణాం న జానీషే రక్షస మామర్షిణ. అయ్యో లక్ష్మణ, మహాబాహు పెద్దల చిత్తాలను ఆనందింపచేసేవా, రాక్షసుడు కోపం చేసి నన్ను అపహరించుకుపోతున్నాడు. నీకు తెలియదా? జీవితం సుఖమధ్వాంశ ధర్మహేతో పరిచ్ఛయ హ్రియమాణ మధర్మేణ మాం రాఘవన పశ్యసి. ధర్మం కోసం జీవితాన్ని సుఖాన్ని విడిచేసి సంపదన్ని కూడా రామ అధర్మాత్ముడైన వీడి చేత అపహరింపబడుతున్న నన్ను నువ్వు చూడలేకపోతా. నన్ను నామా వినీతాదు పరంతప కథమేవం విధం పాపం నత్వం శాస్త్రి రావణం. కనుక శత్రు సంహారక
దుష్టులను శిక్షించేవాడు కదా. అలాంటి నువ్వు ఇలాంటి పాపాత్ముడై రావణుండి ఎందుకు శిక్షించడ? నను సద్యో వినీత దృశ్యతే కర్మణ ఫలం కాలో యంగీ భవిష్యత్ర పశ్యానాం ఇవ సక్తయే దుష్టకర్మ ఫలితం వెంటనే కనప. సస్యాల పాకం చెదుటం పండటం ఎలాగో పాపం కూడా ఫలం ఇవ్వటంలో కూడా అంతకాలం పడుతుంది. కొంతకాలం తర్వాతనైన పాప ఫలం అనుభవించగత. త్వం కర్మ కృతవానే తత్కాలోపహితచేతసః జీవితాంతకరం ఘోరం రామాత్ వ్యసనమాప్నుహి. రావణ, కాలం చేత విపరీత బుద్ధి కలవాడవై నువ్వు ఈ పని చేశావు. అంచేత రాముడి వద్ద నీకు ప్రాణాలు తీసే ఘోరమైన ఆపద దగ్గరలోనే ఉంది. అంతేదానీం సమామాస్త్ నకామాస్త్ కైకేయీ సహ బాంధవై హ్రియే ధర్మకామ ధర్మపత్నీం యశస్వినః. కైక కోరిక, ఆమె బంధువుల కోరిక ధర్మపరాయణ కీర్తిశాలైన రాముడి ధర్మపత్ని అయిన రాక్షసుడు అపహరిస్తూ అమంత్రయే జనస్థాని కర్ణికారాన్ సుపుష్పిదాన్ విక్షిప్రం రామాయ సంసధ్వం సీతాం హరతి రావణ. ఎలాంటి రాముడు ఎలాంటి సీతను రావణుడు అపహరిస్తున్నాడు చెప్పి. రావణుడు సీతను అపహరిస్తున్నాడు, శీఘ్రంగా రాముడితో చెప్పండని జనస్థానంలో బాగా పుష్పించి కొంగ గోగు చెట్లను కోరుతున్నా. మాల్యవంతం శిఖరిణం వందే ప్రశ్రవణం గిరిం క్షిప్రం రామాయ శంధ్వం సీతాం హరతి రావణ. ఈ అన్ని శ్లోకాలకు ఇదే చివరి మాట. పుష్పపంక్తులతో నిండి ఉన్నత శిఖరాలు కలి మత్స్రవణ పర్వతానికి నమస్కరిస్తూ రావణుడు సీతను హరిస్తున్నాడని రాముడితో వెంటనే చెప్పండి. ప్రాచ్యపాఠంలో మాల్యవంతం బదులు తంకవంతం అని ఉంది. ఏటవాలుగా ఉండే చర్యలు గల్లేని అర్థం. ఈ పాఠం బాగున్నది. మాల్యవంతం అనేది ఒక పర్వతానికి పేరు అవటం చేత అది కుదరక ఏదో అర్థం చెప్పాల్సి వచ్చింది అంటున్నారు. హంస సారస సంఘష్టాం వందే గోదావరీం నదీం క్షిప్రం రామాయ శంస త్వం సీతాం హరతి రావణ. హంస సారస పక్షుల ధ్వనులతో నిండిన అమ్మా గోదావరీదేవి నమస్కరిస్తున్న రావణుడు సీతను హరిస్తున్నాడని వెంటనే రాముడికి చెప్పండి. దైవతానిజ యాస్మిన్ ధ్వనే వివిధ పాదపి నమస్కరోమ్యహం తేభ్యో కర్భర్తుం శంసనుస్తు మాం తాహృతాం. అనేక విధాలైన వృక్షాలతో నిండిన ఈ అరణ్యంలో ఉన్న దేవతలందరికీ నమస్కరిస్తున్న నన్ను రాక్షసుడు అపహరించాడని మీరు వెంటనే రాముడికి చెప్పండి. యాని కాని చిదప్యత్ర సత్వాని నివసంసుదా సర్వాణి శరణం యామి మృగపక్షి గణాల. ఇక్కడ నివసిస్తున్న అన్ని రకాల ప్రాణులు, మృగాలను, గణాలను, పక్షిగణాలను, మృగగణాలను, పక్షిగణాలను కూడా నేను శరణు వేడు. హ్రియాం భర్తు ప్రాణేభ్యోపి గరీయసి వివశాప హృతా సీత
రావణేనేతి సంశత. అపహరింపబడుతను ప్రాణం కంటే అధికంగా ప్రియురాలవైన నన్ను గూర్చి నా భర్తతో ఏం చెయ్యలేని వివశ స్థితిలో ఉన్న సీతను రావణుడు అపహరించాడని మీరు చెప్పాలి. విదిత్వామాం మహాబాహు అమృతాపి మహాబల అనేష్యది పరాక్రమ్య వైవస్వత హృతామపి. గొప్ప బాహువులు గలవాడు మహాబలశాలి అయిన రాముడు నన్ను యముడు అపహరించినట్లుగా పరలోకంలో ఉన్నట్టు తెలుసుకుంటే పరాక్రమం చేత తీసుకొని రాగలడు నా భర్త. సా తదా కరుణో వాచో విలపంతి సుదిఖిత దుఃఖిత వనస్పతి గతిం గృద్ధం దదర్శాయతలోచన. జాలి కొలిపేటట్టు విలపిస్తూ చాలా దుఃఖార్త అయిన విశాల నేత్రమైన సీత ఆ ప్రాంతంలో చెట్టు మీద ఉన్న జటాయువు కనప. సాతముదీక్ష శుశ్రోణి రావణస్య వసంగత సమాక్రందద్భయపర దుఃఖోపహతయా గిరా. రావణులకు వసురాలై భయక్రాంతురాలై చక్కని కటి ప్రదేశం గల సీత జటాయువును చూసి దుఃఖంతో తొట్టుపడేటువంటి మాటలతో ఇలా బిగ్గర జటాయో పశ్య మామధ్య హ్రియమాణామనాభవత్ అనేన రాక్షసేంద్రేణ కరుణం పాపకర్మణ. నాయనా జటాయు, క్రూర రాక్షసుడు బలవంతుడు జయాలు సంపాదించినవాడు, ఆయుధం చేతిలో ఉన్న దుష్టబుద్ధి, అలాంటివి నువ్వు నివారింపజాలవయ్యా. రామాయతు యథాతత్వం జటాయో హరణం మమ లక్ష్మణాయ చ తత్సర్వ ఆఖ్యాతం వ్యవశేషతః అవ్యవశేష. ఇచ్చాసే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అరణ్యకాండే 49 సర్గః. జటాయు నా అపహరణానికి సంబంధించిన విషయాలని పూర్తిగా ఉన్నది ఉన్నట్టు రాముడికి లక్ష్మణుడికి చెప్పవయ్యా అని 49వ సర్గను పూర్తి చేశారు. రేపు 50వ సర్గలోకి మనం ప్రవేశిస్తాం.